ఒక అంశాన్ని తెర మీద తీసుకొని వచ్చి జోగి రమేష్ గారు దాంట్లోకి వెళ్ళారంట, ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారంట. అందుకని చెప్పి మా మంత్రివర్యులుగా ఉన్నటువంటి బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్థసారథి గారి చేత క్షమాపణలు చెప్పించుకోవటం, గౌతు శిరీష్ గారు అంటే గౌతు లచ్చన్న గారి మనవరాలైనటువంటి శిరీష్ గారి చేత ఏదైతే మీరు నాకు తెలియదు తప్పు జరిగిందండి నాకు తెలియదు అని చెప్పి ఆమె చేత చెప్పించుకోవటం. మరి దాంట్లోనే కొనకల్లా ఆయన ఉన్నారు కదా, మాజీ ఎంపీగా చేసినటువంటి కొనకల్ నారాయణ గారు, మరి ఆయన ఎందుకు ఎవరిని అడగల? మరి అక్కడ ఉన్నటువంటి మిగిలిన వీళ్ళ ఆవేదన అంతా కూడా ఏం ఆవేదన సార్? మీరు వెళ్తారు సార్, ఏదైతే గతంలో ఏవైతే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో జోగి రమేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద చంద్రబాబు నాయుడు గారు 1992లో ఉన్నారు సార్. మీరు రాజులు, మీకు సంబంధించిన క్షత్రియుకి సంబంధించినటువంటి వనభోజనాలు జరుగుతాయి, పక్కన TV9 లేదంటే పక్కన ఇంకో ఛానల్ వాళ్ళు కూడా మీకు సంబంధించిన సామాజిక వర్గం నుండి మీరు అందరూ అటెండ్ అవుతారు ఆడ. దానికి మీ యాజమాన్యం మిమ్మల్ని అడిగిద్దా? అది మీ పర్సనల్ అకేషను. అది ఏమన్నా వాళ్ళ టీవీ అకేషన్ మీరు వెళ్తే పిలవకుండా అంటారు. కానీ ఓకే, మీరు అన్నది ఏంటంటే నాలో ఎటువంటి ఇష్యూస్ లేవు, నేను వేరే వాళ్ళతో ఎవరితో గొడవ అటాక్ అయింది. కానీ జోగి రమేష్ అన్నది తెలుగుదేశం పార్టీకి బద్ద శత్రువు అయిపోయాడు కదా ఆయన. వాళ్ళకి అందరూ బద్ద శత్రువులే, వాళ్ళకి ఊర్లో వాళ్ళందరూ బద్ద శత్రువులే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లోకేష్ కి చెక్క భజన చేయకపోతే అందరూ బద్ద శత్రువులే. ఏది తెలుగుదేశంలో ఉండి చంద్రబాబు నాయుడుకి భజన చేస్తా లోకేష్కి చేయకపోయినా బద్ద శత్రువులే లోకేష్కి. చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళెవరు ఇప్పుడు లోకేష్ కొంతమంది చేయట్లా, వాళ్ళందరూ బద్ద శత్రువులే కదా. ఇట్లా దీన్ని పెట్టుకుంటే అసలు ఏదన్నా ఒక అంశం రాష్ట్రం మీకు 164 సీట్లు ఈవీఎంల ద్వారానే ఎత్తనో వచ్చినాయి కదా, ఏదో దొంగదారిలోనో ఏదో దారిలో గెలిచారు కదా. గెలిచిన తర్వాత సరే ఎట్టొకటి అధికారం వచ్చినాక ఏదో మీరు చేసినటువంటి పని ఏంది, 6 నెలల్లో ఒక పని ఏమన్నా చేశారంటే దానికి సంబంధం లేకుండా అదిగో ఆడ బోట్ వచ్చి విజయవాడలో కూల్చేస్తుంది, అదిగో ఆడెవరో హనీ ట్రాప్ నది జత్వాని వచ్చింది, అమ్మో ఆడాడు అదాని మీద కేసు నమోదు కాకపోతే ఏంది ఇది కాదు. లుకెట్ నోటీసులు ఇచ్చారట, అరెస్ట్ చేయబోతున్నారట పేరు నాని గారిని. అంటే వీళ్ళు అరెస్ట్ చేయడానికే వచ్చారు అధికారంలోకి, నేను అడుగుతున్నా. అంటే లిస్ట్ పెట్టుకొని అరెస్ట్ చేయడానికి అధికారంలోకి వచ్చారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు మాట్లాడితే వాళ్ళందరూ అరెస్ట్ చేయడానికి అధికారం ఇచ్చారా? మీకు అధికారం వచ్చింది ఏదో ఒక విధంగా వచ్చినప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి? మీరు ఏమైతే ఇచ్చారో ఆ సూపర్ 6 పథకాలు ఏందో వాటికి సంబంధించి ఎంతవరకు చేయగలుగుతారు, ఏంటి ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, పోలవరం 45 అడుగులు ఎత్తుకుంటుందా, 41 అడుగులు ఎత్తుకు ఎందుకు తగ్గిస్తున్నారు, సో ఇవన్నీ వాటి మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏ విధంగా అడ్డుకుంటారు, వీటన్నిటి మీద చేయమంటే జోగి రమేష్ గారు అక్కడికి వెళ్ళాడు, లేదంటే ఆయన ఎట్ట అంటున్నాడు, లేదంటే ఆ హనీ ట్రాప్ నట్టు అక్కడి నుంచి వచ్చింది ముంబై